భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానం 24వ శ్లోకం. చెప్పండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్నంతే మామ బుద్ధయ మన్నంతే మామ బుద్ధయ పరం భావమజానంతో పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం మమావ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్నంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. నన్ను పూర్తిగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడనైనా నేను మొదట్లో నిరాకారుడనని తర్వాత రూపాన్ని దాల్చితునని తలచుదురు. అల్పజ్ఞత వల్ల వారు నాశనము లేని అత్యుత్తమమైన నా దివ్య భావాన్ని ఎరుగలేరు. ప్రభుపాద సుదీర్ఘమైనటువంటి తాత్పర్యం రాశారు. కొద్దిగా చదువుదాం. దేవతలను పూజించేవారు అల్పజ్ఞులు లేదా బుద్ధిహీనులు. మనం ఇంతకుముందు చదివాం. అంతవత్తు ఫలంతేషాం తద్వ అత్యల్ప మేధసాన్ దేవాన్ దేవ యజయాంతి మద్భక్త యాంతి మామపి. జనాలకి ఏం కావాలో తెలీదు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు. అందుకే మానవ జీవిత ప్రారంభంలోనే మనం గురువు దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ వాట్, విషయం ఏంటి, మనంతా కూడా ఈ సంసారంలోకి వచ్చి ఏదేదో వెతుక్కుంటూ ఉంటాం. దేవతల్ని పూజించేప్పుడు ఎవరు వాళ్ళు, దానికి ప్రభుపాద చిన్న స్టోరీ చెప్తారు. ఒక గ్రామంలో మనలాంటి సామాన్య వ్యక్తి, గ్రామంలో ఎవరైనా పెద్ద అంటే సర్పంచ్, అంతే కదా. మామూలుగా గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా సర్పంచ్కి భయపడి సర్పంచ్ చెప్పినట్లు వింటూ వాళ్ళు పనులు చేస్తారు. వీళ్ళిద్దరు ఎక్కడికి పోయారు? వీళ్ళు ఎవరిని? నీకెట్లా తెలుసు? సో గ్రామంలో ఏంది వాళ్ళ చంద్రశేఖర్ డి అన్నాడు, 2 ఆఫీసులు అంటాడు. ఏంది తెలుగు గంగ మీరు పనిచేసేది దానిలో, ఆయన పనిచేసేది దానిలో, వీళ్ళు సంస్థల ఆయన కూడా డిఈ వచ్చాడు.
మీరు వేరు కదా, మీ డిఈ వేరు, వాళ్ళ డిఈ వేరు. మీరు సోమశిల అంటున్నారు, ఆయన తెలుగు గంగ అంటున్నాడు. మీరుండేదానికి ఆయన డిఏ అయింది ఆయన. అక్కడ కాపండి. అరివాల్ తెలుసమ్మా, 100 రూపాయలు కట్టాలా అని మీరు పాడమంటే పాడరు, నర్సింగ్ గారి పాడమంటే ఎవరా? విలేజ్లో సర్పంచ్ హెడ్గా ఉంటాడు. వాడికి ఏందో గొడవ, ఏందో టెన్షన్, వాళ్ళకి వేరే టైములు పెట్టాలి అనవసరంగా. కానీ విలేజ్లో ఉండే వాళ్ళంతా సర్పంచ్ గారే హెడ్ అనుకుని, ఒకసారి తహసీల్దార్ గారు వస్తే సర్పంచ్ వీళ్ళంతా కూడా తహసీల్దార్ అంటే ఇవ్వాలంటే, అప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్న ఆ గ్రామ వ్యక్తికి మనం తహసీల్దార్ వెనకాల, మనం సర్పంచ్ వెనకాల పడి పరిగెడుతూ ఉంటాం. సర్పంచ్ వెనకాల పడి పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు సర్పంచ్ గారు తహసీల్దార్ వస్తున్నారు, అదైందా లేదా, ఇదైందా లేదా అంటాడు. కనుక ఏంటంటే 8 గంటలకు తెరుస్తారు దర్శనం. ఇంకో 10 నిమిషాల తర్వాత నైవేద్యం పెట్టారు. ఇది కూర్చోండి లేడీస్. అట వీడియో ఆన్ రికార్డ్. మీరు కూడా వీడియోలో పడాలంటే ఇక్కడ కూర్చోండి. తహసీల్దార్ గారు సర్పంచ్ పరిగెడుతున్నాడు అటు ఇటు. అప్పుడు ఈయన అనుకున్నారే, ఈయన కాదే అంతా, ఈయన పైన ఇంకోటి ఎవడో ఉన్నట్టండి. అప్పుడు ఈయన దగ్గర ఆయన దగ్గర పనిచేస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది కదా అని చెప్పి ఆయన తహసీల్దార్ దగ్గర, నేను మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర పనిచేయాలా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన తహసీల్దార్ ఆఫీసులో పనులు చేస్తున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయన ఆర్డీఓ గారు అని చెప్పి తహసీల్దార్లు అంతా పరిగెడుతున్నారు. ఇదేందో ఈయన కూడా కాదనమాట హెడ్, వాడేవాడు వాళ్ళ పైన ఇంకోటి ఉన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, వాడు జీతం తీసుకోకుండా పని చేస్తా అంటే ఎవడొద్దంటారు అంటే మీలాంటి వాళ్ళని జీతం సరే అని చెప్పి ఆయన పెట్టుకుని, ప్లస్ ఆయన పెద్దవాళ్ళ దగ్గర పని చేయాలనే కోరిక, ఉత్సాహం. నేను పెద్దవాళ్ళ దగ్గర పని చేస్తున్నాను, ఇంతకంటే పెద్దవాళ్ళు లేరు. ఆర్డీఓ గారి తర్వాత ఆయన కలెక్టర్ గారు వస్తాయని వీళ్ళంతా పరిగెడుతున్నారు. ఆర్డీఓలు కలెక్టర్ గారు ఉంటారని చెప్పి అటుపోయి ఆ కలెక్టర్ గారి దగ్గర పోయి ఆయన దగ్గర మంత్రి గారు అని చెప్పి, మంత్రి గారు ముఖ్యమంత్రి, మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చేరుకున్నాడు. అమ్మాయి ఇంకెవడు లేడు ఎనిమిది అని చెప్పి. కానీ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా పెత్తనం చేస్తున్నాడు. కానీ ఆయన కూడా రోజు ఆయన మీద ఎవడో ఉన్నాడు అన్నట్టుగా అది రోజు ఒక టైంలో గదిలోకి పోయి కూర్చుని, ఆ టైంలో ఎవరు ఆయన యొక్క పిఏలు కానీ ఆయన సెక్రటరీలు కానీ ఎవరేమనడానికి ముఖ్యమంత్రి గారి లోపల ఆయన ఉన్నాడు. ఈ టైంలో ఆయన ఎవరు
ఆయన ఆయన అందరికంటే పెద్ద ఆయన కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్రంలో. ఆయన ఈ టైంలో నన్ను ఎవరు కలుసుకోకూడదు అంటే కలుసుకోకూడదు అంతే కదా. ఆయన కాబట్టి డిసైడ్ చేసి ఈయన బాగానే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర అందరూ పరిగెడుతున్నారు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు అంతా బాగానే ఉంది. ఈయనంది ఆయన మళ్ళీ పలానా టైం అయినప్పటికీ ఆయన ఒంటరిగా లోపలికి వెళ్ళిపోయి ఆయన కొద్దిగా కుతూహలం కలిగి ఈ విలేజ్ ఆయనకి ఈ తలుపు తెరిచి ఏం చేస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రిగా చూస్తే ఆయన ఒక కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని ఓం వాసుదేవాయ నమః, ఓం నారాయణ. వీడేంద్ర మనుషులంతా ఏం చుట్టారు ఎదుగుతాయి ఒక బొమ్మ పెట్టుకుంటా ముందు రోజు ఖచ్చితంగా అదే టైంకి అంత వైభవంగా చేస్తూ ఆయన కింద కూర్చొని పైన పెట్టుకుని ఇంకా ఆయన అడుగుతాడు, మీరే కదా అందరికంటే పెద్ద, మీరు మళ్ళీ ఎన్ని చేస్తున్నారు ఏంటంటే, అంతా ఆయన దయ వల్లే కదా, ఆయన దయ వల్ల నీకు ఈ గతి పట్టింది, నాకు ఈ గతి పట్టింది, అంతా ఆయన చేతుల్లో ఉంది, ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు. అప్పుడు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడి దాకా వచ్చేదాకా వాళ్ళకి జిజ్ఞాస అనేటువంటి కుతూహలం అనేటిది ఆగదు. ఇక్కడ ఈరోజు శ్లోకంలో కూడా నన్ను పూర్తిగా ఎరగని మందబుద్ధులు, మామూలుగా మనందరం కూడా సంసార కోరికల్లో పడి కొట్టుకుంటూ ఉంటాం. ప్లస్ మన కోరిక ఎవడన్నా తీరుస్తాడంటే అప్పుడు చూస్తూ ఉంటాం, మీరు వచ్చి కలెక్టర్ గారు రికమెండ్ చేయరా, వచ్చి కొద్దిగా మంత్రి గారు రికమెండ్ చేయండి, తిరుగుతూ ఉంటాం కదా, చక్కర్లు కొడుతూ ఉంటాం వాడి దగ్గరికి వీడి దగ్గరికి. మా దగ్గర కూడా అప్పుడప్పుడు కొంతమంది వచ్చి మీ మందిరానికి ఎస్పీ గారు వస్తూ ఉంటారు, మమ్మల్ని హోమ్ గార్డ్స్లో రిక్రూట్ చేయించవచ్చు కదా, మీకు బాగా దగ్గర ఆయన చేతుల్లోనే ఉంటుంది రిక్రూట్మెంట్ అంటే మేము వాళ్ళకి చెబుతూ ఉంటాం. ఆయన నీకు ఇవ్వాలనే బుద్ధి ఆయనకి పుట్టాలన్నా కూడా ఎస్పీ గారికి నీకు ఉద్యోగం ఇవ్వాలనే బుద్ధి పుట్టాలంటే కూడా ఏం శాంక్షన్ ఉండాలి, జగన్నాథుడు శాంక్షన్ ఉంటే కానీ అది ఎవడో కాళ్ళు పట్టుకుంటాయి. ఈయన బుద్ధి పుట్టకపోతే ఆయన కాళ్ళు పట్టుకున్నా కూడా వాడు బాంబు అతికించుకోవాలనుకుంటాడు, వాళ్ళ ఊరి నుంచి వచ్చిన వాడికి ఇచ్చుకోవాలనుకుంటాడు. ఈయనకి ఎందుకు ఇస్తాడు? దానికి కూడా భగవంతుడి శాంక్షన్ ఉంటే కానీ పనులు కావు. కానీ తెలియగల వాళ్ళు భగవంతుడు నన్ను గుర్తించాలి అనే పద్ధతిలో పనిచేసుకుంటూ ఉంటారు. మనకి భగవంతుడు గుర్తించకుండా నాకు అది కావాలి ఇది కావాలా, నిజానికి భగవంతుడు కోసం పనిచేసే వాళ్ళకి ఆయనకి భగవంతుడికి మధ్యలో ఉండే సంబంధంతోనే వాళ్ళు సుఖంగా ఉంటూ ఉంటారు. భగవంతుడి దగ్గర నుంచి అది పొందాలా ఇది పొందాలనే ఆలోచన కూడా ఉండదు. భగవంతుడి దగ్గరే ఉంటే ఆయన వదిలిపెట్టి ఇంకా అది పొందాలి ఇది పొందాలా అంటే భగవంతుడి దగ్గర కూడా మనకి తృప్తి అనేది కలగదా ఏంటి? అందుకని ఇక్కడ చెబుతున్నాడు, నన్ను పూర్తిగా ఎరగనటువంటి మందబుద్ధులు. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అటువంటి వాళ్ళే ఈ కృష్ణుడి యొక్క స్థితిని వాళ్ళు గుర్తించగలుగుతారు. మనకి ఆత్మజ్ఞానం లేనంత వరకు మనకి ఆ కృష్ణుడు గొప్పతనం మనకి అర్థం కాదు. ఎప్పుడైతే ఆత్మ అర్థం అవుతుందో మనకి కృష్ణుడు అర్థమవుతాడు. ఎప్పుడైతే కృష్ణుడు అర్థమవుతాడో మనకి ఆత్మ అర్థం అవుతుంది. మనకి ఆత్మ కృష్ణ అర్థమైతే అసలు సమస్య మనకు అర్థమవుతుంది. అసలు సమస్య ఏంటి అంటే కృష్ణుని వదిలిపెట్టి రావడం వల్ల మనకి అగచాట్లన్నీ, భగవంతుని వదిలిపెట్టడం వల్ల మనం ఇక నానా రకాల అవకాశాలు సుఖాలు పరిస్థితులు ఏంది వెతుక్కుంటున్నాం. కృష్ణుని వదిలిపెట్టి ఈ నానా రకాల అవకాశాలు పరిస్థితులు ఈ సంపదలు ఉన్నా కూడా అయినా కూడా మనకి సంతోషం అనేది కలగదు. ఏంటంటే ఆత్మకి కావాల్సినటువంటిది అంటే ప్రభుపాద ఫేమస్ ఉదాహరణ, చేపకి మీరు బంగారు నాణ్యాలు, చేపకి మీరు 500 రూపాయల నోట్లు, చేపకి మీరు
చెవి పోగులు లేదా మీరు అది ఇది ఇస్తే దానికేం పనికి వస్తాయి. చేపకు కావాల్సినటువంటిది నీళ్ళల్లో ఉండేటువంటి వాతావరణం ఇవ్వాలి. అది చేప దాని పనిలో అది బతుకుతూ ఉంటుంది. చేప నీళ్ళలోంచి తీసి దానికి గులాబ్ జామున్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి దానికి సిల్క్ పట్టు బట్టలు పెట్టి వస్తుంది అది. మన పరిస్థితి అందుకే ప్రపంచంలో మనిషికి కావాల్సింది ఎవరికైతే కృష్ణుడు ఉంటాడో అతనికి శరీరానికి అవసరాలు కూడా. కానీ ఎవరు రారు. మేము అంటూ ఉంటాం, ఏమయ్యా మందిరంలో వచ్చి చేరొచ్చు కదా అంటే, ఇది ఎలా గడుస్తుంది సార్ మందిరంలో చేరితే? నిన్ను మందిరంలోకి పిలుస్తున్నామంటే నీకు ఉండడానికి తినడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం అనే కదా అని అర్థం. వచ్చి మందిరంలో ఉండబోయా అంటే ఉండడానికి ఒక రూమ్ చూపించాలి మీకు. ఇక్కడ ఉంచుకున్నామంటే మీరు భోజనం చేస్తున్నారు లేదా అనే బాధ్యత కూడా మాదే, అంతే కదా. ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటే అమ్మా నాన్న చూసుకోవాలా, పిల్లలు భోజనం చేశారు లేదా, వాడు వచ్చాడా లేదా, లేకపోతే పక్కన పెట్టాలా లేదా. మందిరంలో ఉంటే మందిరం యొక్క మేనేజ్మెంటు లేదా భగవంతుడు అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. పాయింట్. మనం మందిరంలో ఉన్నా లేకపోయినా కూడా పుట్టించిన వాళ్ళందరికీ తెలుగులో సామెత ఉంది కదా, నారు పోసిన వాడు నీరు పోయాడు అని చెప్పి. అంటే ఇక్కడ మన శరీర అవసరాల విషయం కాదు, మనం ఇక్కడికి రావడమే తప్పైంది. కాబట్టి ఉన్నవాడికి సుఖం లేదు, ఉన్నవాడికి ఎక్కువ సుఖం లేదు, లేనివాడికి బహుశా ఎక్కువ దుఃఖాలు ఉన్నాయి, ఉన్నవాడికి కొద్దిగా తక్కువ దుఃఖాలు, కానీ అందరికీ దుఃఖాలు ఉన్నాయి. అందరికి కామన్ ఏంటా అంటే ముసలితనం, రోగం, చావు. వీడికి రోగం వచ్చి నాటు వైద్యం చేయించుకుంటున్నాడు డబ్బులు లేక, వాడికి రోగం వచ్చి కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నాడు, కానీ రోగంతో ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కావాల్సినంత పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, కానీ ముసలితనం వల్ల మన ఒళ్ళు పనిచేయటం లేదు, మన ఒళ్ళు మూలపడుతుంది, మన శరీరం. దానికి డబ్బులు ఏం చేస్తాయి? ఇక్కడ కూర్చుంది పెద్ద ముగ్గురు కూతుళ్ళు అమెరికాలో ఉంటున్నారు. నోరు తెరిచిందంటే డబ్బులు వచ్చి పడతాయి, కానీ ముసలితనాన్ని ఎవరు తప్పించగలరు? దాన్ని ఎవరు తప్పించగలరు? వాటి సమస్య ఇది ఇక్కడ. అందుకని భగవంతుడు అన్నాడు, నన్ను పూర్తిగా ఎరగని మందబుద్ధులు దేవదేవుడనైనా నేను. అటుగా దేవదేవుడు అంటున్నాడు భగవంతుడు. దేవదేవుడు అంటే మన అభిప్రాయంలో, మూర్ఖుల అభిప్రాయంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారని. కానీ భగవద్గీత అభిప్రాయంలో చాలామంది చిల్లర దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళపైన ఒక దేవాది దేవుడు, అంటే దేవుళ్ళకు కూడా దేవుడు. దేవుళ్ళకు దేవుడు అంటే మనకి చిల్లర దేవుళ్ళు ఉన్నారు, మనకి ఆ ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవతలకి వీళ్ళందరికీ కూడా మన అక్కడ ఈ బిల్డింగ్లు మీరు బొమ్మలు చూసుకుంటూ పోతే ఒక చోట శివుడు ఏ విధంగా కృష్ణుడి కోసం పనిచేస్తున్నాడు, బ్రహ్మదేవుడు ఏ విధంగా కృష్ణుడు కాళ్ళ మీద పడున్నాడు అని చూడవచ్చు. ఇంద్రుడు, శివుడు, బ్రహ్మదేవుడు. అంటే మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే భగవద్గీతని, భాగవతాన్ని మనం సరిగ్గా అధ్యయనం చేసినట్టయితే మనకి తెలుస్తుంది. మనం కృష్ణుడిని తెలుసు అంతే అంటారు, యస్మిన్ తుష్టే జగత్తుష్టే, యస్మిన్ విజ్ఞాతం భవతి సర్వం ఏవం జ్ఞాతం భవతి. ఎవరిని తెలుసుకుంటే అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఎవరిని సంతోషపెట్టినట్లయితే, దానికి ఒక ఫేమస్ మహాభారతంలో 2 చిన్న స్టోరీలు ఉన్నాయి. ఎవరిని మనం సంతుష్టులు చేసినట్లయితే మీ పని అయిపోయినట్లే లెక్క, ఇంకేం ఆలోచించక్కలే. యస్మిన్ తుష్టే జగత్తుష్టే, ఎవరిని సంతోషపెట్టినట్లయితే ఈ జగత్తులో మీ యొక్క పనులన్నీ కూడా అవుతాయి.
అట్లాగే ఎవరిని తెలుసుకున్నట్లయితే మీకు లోక జ్ఞానం అంతా కూడా కలుగుతుంది. యస్మిన్ విజ్ఞాతం భవతి సర్వం ఏవం జ్ఞాతం భవతి. 2 శ్లోకాలు. మీకు ఉదాహరణ, కృష్ణుడిని తెలుసుకున్న వాళ్ళకి ఇస్కాన్ ప్రపంచం అంతా ఉంది. ఎవరైతే కృష్ణుని తెలుసుకున్నాడో వాడు రష్యా వాడు కావచ్చు, వాడు అమెరికా వాడు కావచ్చు, ఆఫ్రికా వాడు కావచ్చు, ముస్లిం కావచ్చు, వాడు హిందువు కావచ్చు, వెంటనే వాళ్ళు ఈ పెట్టి సిల్లి ఈ విధంగా మాట్లాడడంతో వదిలిపారేస్తారు. ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో వాళ్ళు రెడ్డి గారు, నాయుడు గారు, ఎస్సీలు, ఎస్టీలు కిక్డ్ అవుట్ అయిపోయింది. మీ తలకాయలోంచి ఈగో ప్రాబ్లమ్స్ అని పోయినాయి. ఎప్పుడైతే కృష్ణుడు అర్థమవుతారో మీరు చూసేది 2 వర్గాలు. కృష్ణుడు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. వీ డోంట్ కేర్, నేను బ్రాహ్మణి సార్, సో వాట్. మనం చూసేది ఎవరు మంచిగా బతుకుతున్నారు వాళ్ళు గౌరవింపదగిన వాళ్ళు, ఎవరు చెడ్డగా బతుకుతున్నారో వాళ్ళని మనం సరిచేయవలసి ఉంటుంది. బస్ ఇంత 2 కేటగిరీలు ఇక్కడ. దాన్ని ఏమంటాం భగవద్గీత పద్ధతిలో వైష్ణవులు కాని వాళ్ళు. ఆయన అడుగుతాడు భాగవతంలో, యమదూతలు యమరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆయన యమరాజు జవాబిస్తాడు, ఎవరైతే నారాయణ్ణి లేదా కృష్ణుని పూజిస్తారో అటువంటి వాళ్ళు దేవతలు, ఎవరైతే నారాయణ్ణి లేదా విష్ణువుని పూజించరో వాళ్ళందరూ కూడా అసురులు, కృష్ణుని పూజించిన వాళ్ళంతా కూడా అసురులు. అప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చు, సార్ కృష్ణ భక్తుడైంది వాడవాడు మాంసం కూడా తింటున్నాడు, కృష్ణ భక్తుడైంది వాడవాడు సారాయి తాగుతున్నాడు, అటుపక్క కృష్ణ భక్తుడు కాదు కానీ వాడు మాంసం తింటలేదు, వాడు సారాయి తాగటం లేదు, మరి వీళ్ళిద్దరిలో ఎవరు మేలు సార్ అంటే ప్రారంభానికి అనిపిస్తూ ఉంటుంది మాంసం తిన్నవాడు సారాయి తాగినవాడు మేలు. వాడు మామూలుగా కృష్ణ భక్తులు అయితే మనం మాంసాహారం సారాయి తీసుకోము, కానీ వాడు ప్రారంభంలో కృష్ణ భక్తుడు, ప్రారంభంలో బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది. కృష్ణుడి దగ్గరికి వచ్చాడు, చూస్తూ ఉండండి అనతి కాలంలో కొద్ది రోజుల్లోనే అతను ఈ అలవాట్లన్నింటి నుంచి బయటపడతాడు. కానీ రెండో వ్యక్తి ఎప్పటి నుంచో మాంసాహారం తీసుకోవడం, సారాయి తాగట్లేదు, కానీ ఆయన కృష్ణుడి దగ్గరికి ఎప్పుడు వస్తాడు? రాలేడు. రావాలని తెలిస్తే కదా వచ్చేది. ఆయన అనుకుంటాడు నేను సారాయి దాటలేదు, మాంసం దాటలేదు, ఇంక నాకు దేవుళ్ళు ఎంత నాకేం, నేను బాగానే బతుకుతున్నాను. వాడికి గతి ఏముంటుంది? వాడు చావు పుట్టుక నుంచి బయటపడగలడు. సారాయి తాగకుండా ఉండడం, మాంసం తినకుండా ఉండాలంటే గొర్రెలు ఏమైనా మాంసం తింటాయా? ఏంది శ్యామలమ్మ, గొర్రెలు ఏమైనా మాంసం తింటాయా? మేకలు ఏమైనా సారాయి తాగుతాయా? కేవలం సారాయి తాగకుండా ఉండడం, మాంసం తినకుండా, గొర్రెలు కూడా సారాయి తాగట్లేదు, మాంసం తింటలేదు. నాట్ ఎ బిగ్ థింగ్. అసలు విషయం వచ్చి కృష్ణుడిని ఎవడు అంగీకరించాడు? కృష్ణుడిని అంగీకరించాడంటే అతని జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. అపరాధాలు చేయకుండా కృష్ణుని ఎవరైతే స్వీకరించారో, అంటే ఇక్కడ భగవంతుడు చాలా హెవీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ నన్ను పూర్తిగా ఎరగని మందబుద్ధులు, అంటే కృష్ణుని తెలుసుకోవడంలో కూడా మనకి పూర్తిగా ఎరగడం అంటే ఆయనే అంతటా కణకణంలో ఉన్నటువంటి దేవుడు కృష్ణుడు, అందరి హృదయాల్లో ఉన్న పరమాత్ముడు ఆయనే, అంతటా ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఆయనే. ఇవన్నీ తెలుసున్నారు. కృష్ణుడు దేవుడు అని చెప్పి మనం అయోమయంలో అజ్ఞానంలో ఉండడానికి లేదు. అంటే కృష్ణుడు దేవుడు అనేటువంటిది మనకి ఒక పద్ధతిలో పోతేనే తెలుస్తుంది.
ఎందుకు మనం చదువుతాం? కృష్ణుడు ఎందుకు కంపల్సరీ చేస్తున్నాడు? తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇంతకుముందు అధ్యాయంలో భగవంతుడు చెప్పారు, ఎవరైనా భగవంతుని తెలుసుకోవాలంటే, ఎవడైతే తెలుసుకుని ఆయన ప్రేమలో పడ్డాడో అప్పుడు ఆ కృష్ణ భక్తి అనేది మనకి తెలిసి వస్తుంది. మనకి కృష్ణుడు తెలుసు అనుకుంటున్నాము, కానీ మన మనసు ఇంకా ఏవేవో కోరుతుంది. అంటే మన కృష్ణుడు సరిగా అర్థం కాల. ఎందుకనంటే యస్మిన్ తుష్టే జగత్ తుష్టే. కృష్ణుడు దొరికాడంటే మాకు ఇంకేం అక్కర్లేదు, వచ్చేది వస్తూ ఉంటుంది, పోతుంది పోతుంది. మాకు కాబట్టి కృష్ణుని వదిలిపెట్టకుండా ఉన్నావా లేదా? అటు ఈరోజు శ్లోకంలో నన్ను పూర్తిగా ఎరగని మందబుద్ధులు. కృష్ణుని పూర్తిగా ఎరగడం అంటే శరీరానికి ఆత్మకి తేడా తెలిసి ఉండాలా, మనకి దేవతలకి దేవుడికి తేడా తెలిసి ఉండాలా, మనకి ఆధ్యాత్మిక ఆనందానికి భౌతిక ఆనందానికి తేడా తెలిసి ఉండాలా. మనకి భౌతిక జగత్తు, తాత్కాలిక జగత్తు, శాశ్వత జగత్తు. మీరు నిద్రలో చక్కటి కళలు, నిద్ర ఎంతసేపు పోతారు? కొద్దిసేపు. మధ్యాహ్నం పూట 1 గంట నిద్రపోతారు. ఇప్పుడే నిద్రపోతున్నాయి కదా సార్ అంటే మధ్యాహ్నం దాకా మాట్లాడతారు. నా మొహం చూస్తే తెలియటం లేదు. నిద్రపోతూ ఉంటారు. కానీ నిద్రలో మీకు తీయటి కళ్ళు వస్తే లాభమైంది. నాన్ సెన్స్. నిద్రలో తీయటి కళ్ళ వస్తే ఏమైనా ఉండేటువంటివి పాడావి. మెలకు వచ్చింది, మీ దరిద్రం మీకుంది, మీ బాధలు మీకున్నాయి. మళ్ళీ నిద్రలో సుఖంగా ఉన్నారంటే అంటే ఇంకా చచ్చినాళ్ళగా పడి ఉండాలి రోజంతా. ఇంక తిండి లేదు, పని లేదు, ఇంక అప్పుడు బతికి లాభమైంది. అంటే నిద్రలో సుఖంగా ఉండడం అంటే మీరు మెలకుగా ఉండి అన్ని సమస్యల మధ్యలో, అన్ని గొడవల మధ్యలో, అన్ని బాధ్యతల మధ్యలో మీరు టెన్షన్ ఫ్రీగా ఉంటున్నారంటే ఇదేదో చాలా గొప్ప స్థితిని చేరుకున్నాడు ఈయన. అంతే కదా? మెలకుగా ఉన్న స్థితిలో అన్ని బాధ్యతల మధ్యలో, అన్ని సమస్యల మధ్యలో, మనకి అన్ని గొడవల మధ్యలో కూడా మనం ప్రశాంతంగా ఉన్నామంటే, అందుకే ఆయన అన్నాడు ఇది భాగవతంలో అదే తమోరజ కామలోభాదేశ చేతయర స్థితం సత్వే ప్రసిద్ధతి ఏవం ప్రసన్న మనసో. తెలుగులో కూడా వాడతాం ప్రసన్న. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. ఎవరైతే ప్రశాంతంగా లేరో అటువంటి వాళ్ళు ఏ విధంగా భగవంతుడిని తెలుసుకోగలరు? మనసు అలజడిగా ఉంటే, మనసు వికారాలు వాసనతో సతమతం అవుతుంటే ఇంకోటి కూడా వస్తుంది. భాగవతంలో ఇంకో చోట ఒక శ్లోకంలో అని అంటాడు, ఎవరు హర్షామర్ష భయోద్వేగర్, ఎవరి మనసు అయితే ఈ భౌతిక సుఖాలు దుఃఖాలు, హర్షామర్ష భయోద్వేగర్ ఆక్రాంతం యశ్య మానస, ఎవడి మనసులో అయితే ఈ సంసారపు లాభ నష్టాలు సుఖ దుఃఖాలు వాటిలో పడి ఉంటాడో అటువంటి వ్యక్తి ఏ విధంగా గోవిందుడి యొక్క చరణాలని ఆశ్రయించగలడు? అతని మనసులో అటువంటి ప్రశాంత పరిస్థితి లేదు కదా. అంటే ఇక్కడ చాలామంది మనం ఈ ఆత్మ నిరాకారం అని చెప్పి, కాబట్టి దేవుడు కూడా ఆయన ముందు ఆకారం లేనివాడు అంటే కదా. వాట్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది సోల్? ఆత్మతత్వం ఏమిటి కదా. మామూలుగా అందరూ ఆత్మ అంటే దానికి ఏమైనా కాళ్ళు ఉంటాయా, చేతులు ఉంటాయా? ఆత్మ అనేది వెంట్రుక యొక్క మొన. దాన్ని 10,000 భాగాలు చేస్తే మనం ఊహించుకోలేం కదా. వెంట్రుక మొన అంటే డాట్ లాగా ఉంటుంది.
దాన్ని 10,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అది ఆత్మ యొక్క సైజ్ అంట అది. మరి మనం ఎవరు అనుకుంటారు అలాంటి దానికి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి. అది మన జడబుద్ధికి అందేటువంటి విషయం కాదు. అటు ఇవన్నీ కూడా అంత అర్థం చేసుకోవడం సులభం కాదు. కానీ ఎవరైతే భగవంతుడు చెప్పిన పద్ధతిలో జాగ్రత్తగా ముందుకు పోతూ ఉంటారో, భగవంతుడి దయ వల్ల కృష్ణుని ఎవరు అర్థం చేసుకుని అంటే ఆయన అంటాడు, నేను బుద్ధిని ఇచ్చినటువంటి వాళ్ళే నన్ను తెలుసుకోగలరు, మన బుద్ధితో భగవంతుని తెలుసుకోవడం వీలు కాదు. అటు ఎవరైతే అణుకుగా ఉండి, సావధానంగా ఉండి, నిరపరాధంగా ఉండి, ఓపికగా ఉండి, నేను 4 శబ్దాలు వాడా ఏమన్నా, ఎవరైతే అణుకుగా ఉండి, ఎవరైతే నిరపరాధంగా ఉండి, ఎవరైతే సావధానంగా ఉండి, ఎవరైతే ఓపికగా ఉండి, ఏం చెప్పా, అంటే ఎవరైతే ఇటువంటి దైవీ లక్షణాలన్నీ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు మెల్లిగా ఒకసారి కూర్చున్నామంటే కూర్చున్నాం, ఇంక మళ్ళీ అక్కడి నుంచి కదిలేదు లేదు. అంటే కృష్ణుని తప్పించి వేరే చోట ఎక్కడ సుఖం లేదు కాబట్టి. అటు ఇక తెలియని వాళ్ళు ఈ రకంగా దేవుడి గురించి తెలిసి తెలియనట్లుగా నిరాకారుడు, ఆకారుడు అంటే ఏంది, దేవుడి ఆకారం మనలాంటి ఆకారం అయింది. దేవుడికి కూడా రోగాలు వస్తాయా, దేవుడికి కూడా కాల ప్రభావం ఉంటుందా, దేవుడికి కూడా ఆకలేస్తుందా విషయాలు. కాబట్టి ఇక్కడ చెబుతుంది కృష్ణతత్వం అనేటువంటిది అది ఎన్నో జన్మల ఫలితంగా, ఎంతో సేవ ఫలితంగా, ఎంతో భజన ఫలితంగా మనకి మెల్లిగా అది మన మనసులో చోటు చేసుకుంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.